గురువుగారు మరి అవసరమైన పరిస్థితుల్లో ఇంట్లో ఉండేవారు ఒకరి వస్త్రములు మరొకరు ధరించవచ్చా? అదేమైనా దోషమా? చాలా దోషం. శాస్త్రం అంగీకరించదు. పొరపాటుగా కూడా ఒకరి వస్త్రాన్ని మరొకరు ధరించకూడదు అని మనకు యయాతి మహారాజు వృత్తాంతం తెలియజేస్తుంది. పొరపాటుగా వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠకు ప్రాణ స్నేహితురాలు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని ఇద్దరూ వెళ్ళారు. ఆడారు. జలక్రీడలలో ఆనందంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కోలాహలంగా జీవితం అంతా కాలం అంతా కూడా రోజంతా కూడా గడిపేశారు. కానీ ఆ హడావిడిలో దేవయాని శర్మిష్ఠ వస్త్రాన్ని ధరించి వచ్చింది. అది కూడా వల్లెవాటు. కాసేపు అయ్యాక శర్మిష్ఠ తన వస్త్రం ఒకటి లోపించడంతో పరుగున చుట్టూరా చూచింది. దేవయాని ధరించి ఉండడం గమనించింది. ఆగ్రహంతో ఊగిపోతూ తన వస్త్రాన్ని అలా లాగి పుచ్చుకొని, ఇది పొరపాటు, తప్పు చేశావు అంటూ కోపంతో దేవయానిని ఒక బావిలోనికి నెట్టివేసి తన వస్త్రాన్ని తాను ధరించి వచ్చేసింది. వస్త్రం లేకుండా ఉన్న ఆ దేవయానను చూచి కరుణతో ఔదార్యంతో యయాతి చక్రవర్తి తన భుజం మీద ఉండే వస్త్రాన్ని అందించాడు. బావిలో ఉన్న ఆ దేవయానికి చేతిని అందించి పైకి లాగి, నీ మానాన నీవు వెళ్ళవలసింది అంటూ సెలవిచ్చాడు. వస్త్రం లేని నాకు వస్త్రాన్ని ధరించే అవకాశం ఇచ్చి నా గౌరవాన్ని కాపాడిన మీరు నాకు భర్త. నా చెయ్యి పట్టుకున్నారు, ఇది పాణిగ్రహణం కాబట్టి మీరు భర్త. నేను క్షత్రియుడిని, మీ వర్ణము వేరుగా ఉన్నది కనుక ఎలా కుదురుతుంది అని ఆ యయాతి అడగగా, ధర్మశాస్త్ర నిపుణులు ఆ తర్వాత శర్మిష్ఠను యయాతిని ఇరువురిని యయాతి వివాహం చేసుకోమని ఆజ్ఞాపించడంతో వివాహం చేసుకున్న అనంతరం వారి సంతానాలలో మళ్ళీ శర్మిష్ఠ సంతానం 3 కుమారులలో 3వ వాడు పురు రాజ్యాధికారం కలిగి ఉండగా, దేవయాని కుమారులలో యదువు రాజ్యాధికారాన్ని కోల్పోయాడు. ఆ వర్గానికి చెందిన మహావీరుడే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ క్రమంలో ప్రాథమిక సూత్రం, ఒకరి వస్త్రములు మరొకరు ధరించరాదు. వస్త్రాన్ని అనుసరించి ఆ వ్యక్తికి సంబంధించిన వాసన, ఒడోర్ అంటూ ఉంటాం కదా, అది అంటుకొని ఉంటుంది. ఒక వ్యక్తి అతడు ధరించిన ఆ వస్త్రాన్ని ఒక చోట ఉంచి తాను మరొక దూరంలో వెళ్ళి కూర్చొని ఉంటే, ఒక జాగిలము, శ్వానము, శునకము దానికి ఆ వస్త్రాన్ని వాసన చూపిస్తే ఎంతమందిలో ఉన్నా ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి నిలుచుంటుంది కదా. నేటికి మనం గమనిస్తున్నాం కదా. కనుక వ్యక్తికి సంబంధించిన ఆ గుణగణాలతో కూడుకుని ఉన్న వాసన వస్త్రాలకు కూడా అంటుకొని ఉంటుంది. కనుక ప్రాచీనులు అంగీకరించేవారు కాదు, ధర్మశాస్త్రం అంగీకరించదు. ఇది సమాధానం.